సభకు నమస్కారం. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన టూరిజం శాఖ వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ శ్రీ ప్రభానామ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విష్ యు ఆల్ హ్యాపీ యుగాది. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి సంవత్సరంగా అవ్వాలని, మీరు అనుకున్న ప్రతి ఒక్క అంశం మీరు సాధించాలని ఈ సందర్భంగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. తెలుగింటి తొలి పండుగ అయిన ఉగాదిని అంతరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. ఈ పండుగను ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మా ఊర్లో కూడా జరుపుకునేవాళ్ళం. చిన్న పల్లెటూరు కావచ్చు తమిళనాడులో, అక్కడ కూడా ఉగాది పండుగ మేము జరుపుకునేవాళ్ళం. దేవుడి ముందు పంచదార, వేప ఆకు అన్నీ పెట్టి మేము పూజించిన తర్వాత తీసుకునేవాళ్ళం. సో అంత ప్రసిద్ధి ఈ ఉగాది పండుగకు ఉంది. మన రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతీయ కాకుండా మిగతా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసే ఒక మంచి ఉగాది పండుగ. ఈ నూతన సంవత్సరం మనము పచ్చడితో ఎప్పుడు కూడా మొదలు పెడతాము. ఉగాది పచ్చడి అంటే అందరికీ తెలిసినదే. 6 రకాల రుచులు ఉంటాయి. తీపి కానీ, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు అని 6 రకాలు రుచులు. ఇవన్నీ కూడా మనము మన జీవితంలో ఎదుర్కొనే రకరకాల అనుభవాలు. ఈ అనుభవాలు అన్నీ కూడా వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్ అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్. మంచిది అయినా చెడ్డదైనా దాన్ని తట్టుకునే ఒక ధైర్యం పెంచుకొని ఏదైనా మనము ఎదుర్కొనే ఒక మనోభావంతో మనం ఉంటే మనము అనుకున్న ఒక లక్ష్యాన్ని సాధించగలము. ఉగాది పండుగలో భాగంగా మనం ఈరోజు పంచాంగ శ్రవణం విన్నాము. వేద పండితులందరికీ నా ధన్యవాదాలు. శర్మ గారికి, వాళ్ళ బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి వాళ్ళు వినిపించారు, వాళ్ళు కవితలు వినిపించారు. దాంట్లో చూసి విని నాకు కూడా రాయాలని ఆలోచన వస్తుంది. మరి మీరు వినలేరేమో. ఇప్పుడు మాట్లాడుతూ చెప్పారు పొల్యూషన్ అండ్ ట్రాఫిక్ 2 పెద్ద ఇష్యూ అని. సో దాన్ని వినగానే నేనేదో ఆలోచించాను, ఏదో ఒకటి చెప్తామని. సో పొద్దున క్లీన్ చేసిన బీచ్ని సాయంత్రం పాడు చేసేది ఎవరు? ప్రజల, ప్రభుత్వమా? పొద్దున క్లీన్ చేసిన బీచ్ని సాయంత్రం పాడు చేసేది ఎవరు? ప్రజల, ప్రభుత్వమా? ప్రజలే కదా. బాధ్యత మాత్రం ప్రభుత్వానిదా? బాధ్యత కూడా ప్రజలే కదా. ఆర్టీసీ బస్సు ఉండగా మీరు బైక్లో వెళ్ళేది ప్రజల, ప్రభుత్వమా? ప్రజలే కదా. సో కాలుష్యానికి కారణం ప్రజలే కదా. సో ప్రజలు కూడా ఈ కాలుష్యాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేయాలి కదా. సో ప్రజలు కూడా మాతో కలిసి పని చేస్తే తప్పకుండా విశాఖ నగరాన్ని ఇంకా మరిన్ని అభివృద్ధి చెందిన నగరంగా, సుందరమైన నగరంగా తీర్చిదిద్దవచ్చని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ.